అంటే ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. టీచర్ లైఫ్లో వాడి ఇంపార్టెన్స్, వాడి రోల్ ఏంటని ఆలోచిస్తాడు. సో మనం ఇక్కడ టీచర్ని ఏమనలేము, స్టూడెంట్ని ఏమనలేము. టీచర్ వ్యూ ఏంటి? ఐ హ్యావ్ టు గివ్ 100% టు స్టూడెంట్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ స్టూడెంట్ వ్యూ ఏంటి? నన్ను ఎందుకు తీసుకున్నారు, నాలో ఏం లోపం ఉంది, ఎందుకు తీసుకున్నారు, చాలా డిప్రెస్ అయిపోతాడు, ఆలోచిస్తాడు. చాలా మూమెంట్స్ ఎదురై ఉంటాయి మనకు కూడా. ఇలా నన్ను ఎందుకు అంటే పాయింట్అవుట్ చేశాం. వాడి దృష్టిలో ఏంటి? టీచర్ నన్ను బ్యాడ్గా పాయింట్అవుట్ చేసింది అంటే నేను బ్యాడ్, నన్ను అందరూ ఏమంటారు, దిగులు పెట్టుకుంటాడు, ఆలోచిస్తాడు దాని గురించి. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్టాప్ పాయింటింగ్ అవుట్, స్టాప్ వ్యాలిడేటింగ్ స్టూడెంట్స్ బిహేవియర్. ఒక బ్యాడ్ థింగ్ చేశాడు, కాజ్ ఏంటి, రూట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటి నుంచా, క్లాస్ రూమ్ బిహేవియర్ వల్ల? నేను ఏ నుంచి వచ్చింది? ఆబ్వియస్లీ టీచర్ వల్ల. టీచర్ వల్ల అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ దట్ టీచర్స్ ఆర్ బ్యాడ్, బట్ మీ ఇంటెన్షన్స్ కరెక్ట్ అయినా కానీ మీరు చూపించే విధానం వాళ్ళకి నెగిటివ్గా వెళ్ళింది. సో మీరు చూపించే విధానం ఎప్పుడు పాజిటివ్గా వెళ్తుంది? ఆ ఎఫెక్ట్ అయిన పర్సన్, ఆ ఫీల్ అయిన స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా అయ్యావు, నీకు ఎక్కడ మిస్టేక్ జరిగింది, నా నుంచి ఏమైనా వచ్చిందా? సో ఇవన్నీ అడగడానికి టీచర్స్కి కొంచెం ఆలోచిస్తుంటారు. అదే నేను టీచర్ని, వాడు స్టూడెంట్, నేను చెప్పింది వినాలి, నేను చెప్పినా కానీ ఇది అవ్వాలి. సో ఆ రకమైన మైండ్ సెట్ ఉంటే టీచర్స్గానే వెళ్ళిపోతాం. సో మనం పాయింట్అవుట్ చేయడం ఆపాలి స్టూడెంట్ని. అసలు ఎందుకు అలా అయింది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈవెన్ దో స్టూడెంట్ మనల్ని బ్లేమ్ చేస్తున్నా కానీ ఎందువల్ల చేస్తున్నారు,